సార్. అలాగే ఇంకొక ఇష్యూ ఏంటంటే సార్, నిన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో లాగే జరిగింది సార్ ఆ సంఘటన. సీజ్ ద ఉమ్, షిప్స్. బావుంది సార్. అంత ఉమ్. అగ్రెసివ్‌గా మాట్లాడడం బావుంది. నిజంగా అంత జెన్యూన్‌గా ఉండటం బావుంది. ప్రతి విషయంలోనూ అలా ముందుకెళ్ళడం ఇంకా జనాలు చాలా అభినందిస్తున్నారు డిప్యూటీ సీఎం గారి పనికి, ఆ చేస్తున్న వాటికి ఇంకా గూడా. ఎలా చూడొచ్చంటారు సార్? ఎందుకు సార్ డిప్యూటీ సీఎంనే షిప్‌లో ఉన్న అధికారులు, అక్కడున్న పోలీసులు మీరిప్పుడొద్దు, మీరు రావద్దు అని అలా చెప్పడం అంటే ఒక సీఎం, డిప్యూటీ సీఎంకి కూడా అక్కడికి వెళ్ళడానికి రూల్ లేదా? ఎలా చూడొచ్చంటారు ఈ ఇష్యూస్‌ని? చాలా వ్యవస్థలు అంటే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, జైళ్ల శాఖ అనేది కంప్లీట్‌గా ఇంకా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మారలేదేమో అని ఒక వినిపిస్తూ ఉంది జనంలో. ఎలా చూడొచ్చు సార్ దీన్ని? శిరీష గారు, సార్. ఏ నాయకుడైనా మంచి చేస్తే మంచి అని, తప్పు అవును. చేస్తే తప్పు అని చెప్పటం మన ధర్మం. నిజంగా మీరు అన్నట్టుగా నిన్న కాకినాడ సీన్ చూస్తే అవును సార్. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినట్టే ఉంది. నిజంగా సార్. ఎవరో షిప్పుల్లో స్మగ్లర్లో ఇప్పుడు పట్టుకోవడానికి అప్పటికప్పుడు సముద్ర వచ్చేసారు. సముద్రంలో ఒక పెద్ద ఒక షిప్ ఉంటుంది ఓడ. అవును దాని సార్. చుట్టూ చిన్న చిన్న మరబోటు పడవలు వేసుకొని ఈ అక్రమంగా తరలించే సరుకంతా తెచ్చేసి పెద్ద లోడింగ్ చేస్తారు సముద్రం హ్మ్. మధ్యన. అవును సార్. ఎందుకంటే మరి పెద్ద షిప్ ఒడ్డుకు రాదు కాబట్టి వీళ్ళు చిన్న చిన్న పడవల్లో తీసుకెళ్ళిపోయి అందులో వేసి అటు నుంచి అటు తరలించబోతుంటే హీరో గమనించేసేసి అతను అటాక్ చేస్తాడు, చేంజింగ్ చేస్తాడు. నిన్న అవును. కాకినాడ సీన్ కూడా అలాగనే అనిపించింది. అవును సార్. ఎంత ఎంత బాధాకరమైనంటే శిరీష గారు, హ్మ్. పేదలకి ఉచితంగా ఇస్తున్న లేదా పేదలకి మేము రేషన్ బియ్యం ఉచితంగా సార్. అన్నం పెడుతున్నాము, కడుపు నింపుతున్నాం అన్న రేషన్ బియ్యాన్ని అవును సార్. అసలు పేదలకు అందకుండానే పౌర సరఫరా శాఖ గిడ్డంగుల దగ్గర నుంచి హ్మ్. షిప్పుల్లో, కాకినాడ పోర్టు నుంచి షిప్పుల్లో తరలించుతున్నారంటే దక్షిణాఫ్రికా లాంటి హ్మ్. దేశాలకి మరి హ్మ్. స్మగ్లర్‌లో ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది. దీన్ని పసిగట్టి సాక్షాత్తు హ్మ్. పవన్ గారే చెప్పారు. నేను 10 రోజుల నుంచి నేను చూడటానికి వస్తానన్నా, హ్మ్. వంకలు జెప్పి, డొంకలు జెప్పి నన్ను రాకుండా చేశారు. హ్మ్. వచ్చిన తర్వాత గూడా అసలైన షిప్ దగ్గరికి తీసుకెళ్లకుండా అరగంట సేపు తిప్పారంట. హ్మ్. అసలు ఏం జరుగుతుందిక్కడ అనేది ఆయనే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయనే ప్రశ్నార్థకం అయ్యాడు. మీకో హ్మ్. మాట చెప్తాను మేడం. ఈ రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం రూ. 43కి పర్చేజ్ చేసి మరి హ్మ్. ఈ సార్ రూపాయి నాకు అడుగుతాను. పోర్టులు ప్రైవేట్ అజమాయిషీలో ఉన్నంత మాత్రాన గవర్నమెంట్ అథారిటీస్ ఏమి ఉండవా అక్కడ? వీళ్ళు ఎందుకుండవు మేడం? రానికపోవడం ఆ! ఎలా ఎందుకు? వీళ్ళు రానివ్వరు సార్ మరి? ఇప్పుడు పోర్టులే కాదు మేడం. హ్మ్. ప్రైవేటైజేషన్‌లో ఉన్న ఏదైనా గూడా ఈ అథారిటీ రాష్ట్రాల్లో ఉంటే, ఆ ప్రభుత్వాలుంటే, ఆ ప్రభుత్వాల కంట్రోల్‌లో ఉంటుంది. అంతే గదండీ! మీకో మాట చెప్తా. మీకొక హ్మ్. ఎకరం భూముందనుకోండి. సార్. పై పొలం మీద, పై పంట మీద మీకు అర్హత ఉంటుంది, హక్కుంటుంది, పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది. హ్మ్. మీ ఎకరం పొలంలో భూమిలో ఏమైనా నిధులు, నిక్షేపాలు ఉన్నాయనుకోండి. హ్మ్. దాని మీద అది ఎవరికుంటుంది హక్కు? ఆ! మరి దాని మీదే ఉన్నప్పుడు పోర్టుల మీద ఉండదా? అంతే గదా! అందుకని ఇగ. ఇదంతా హ్మ్. అక్రమార్కులు చేస్తున్న పని. వాడు హ్మ్. ప్రైవేటోడైనా, ఇంకొకడైనా. అయినా ఇప్పుడు హ్మ్. ప్రైవేట్ పోర్టులు గూడా ఈ షిప్పుల్ని వాడుకున్నారు. చేసింది ప్రభుత్వ అధికారులేగా. హ్మ్. రేషన్ బియ్యం ప్రైవేట్‌గా రావు గదా! ప్రభుత్వ అధికారులు లేదంటే ప్రభుత్వం ఉన్న యంత్రాంగం చేసిన పనే గదా! మీకో మాట చెప్తా. గత 5 సార్. ఏళ్ల ప్రభుత్వంలోనంట 1300 లారీలతో ఈ యొక్క రేషన్ బియ్యాన్ని తరలించారు. అంటే హ్మ్. 1300 లారీలు ప్రతిరోజు. హ్మ్. హ్మ్. 5 ఏళ్ల పాటు ప్రతిరోజు 1300 లారీలు పనిచేసినియంటే ఏ స్థాయిలో బియ్యం తరలించారో మీరు ఆలోచించండి. హ్మ్. ఇంకొక మాట, ఇది కేంద్ర ప్రభుత్వం రూ. 43కి కొనుగోలు చేసి పేదోడికి రూపాయికి ఇప్పుడు ఆ రూపాయి కూడా లేకుండా సరఫరా చేస్తుంటే ఈ బియ్యాన్ని హ్మ్. దక్షిణాఫ్రికాలో రూ. 70కి అమ్ముతున్నారు కిలో. అబ్బా! హ్మ్. అంటే ఏ స్థాయి ఆదాయమో మీరు చూడండి. కాబట్టి హ్మ్. ఈ రేషన్ బియ్యం మీద కూడా ప్రభుత్వం ఒక సమీక్ష చెయ్యాలి. అసలు ఈ హ్మ్. రేషన్ బియ్యం ప్రజలు తింటున్నారా? హ్మ్. ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడటం లేదా? ఎందుకు ఈటిని ప్రజలు చాలామంది తీసుకోలేకపోతున్నారు? హ్మ్. వీటినేమన్నా మనం పర్సూ చేయగలమా? అలాగని సరే ఈ అక్రమాలను కూడా ఏమన్నా ఇంత పెద్ద ఎత్తున కంటైనర్లే మారిపోతున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులకు గాని, అక్కడ ఉన్న వాళ్ళకి గాని తెలియదంటారా ఇది? ఇది ఎవరి లోపం అనుకోవచ్చు మరి?
శిరీష గారు ఉన్నమాట చెప్పాలంటే వ్యవస్థ ఉండే ఉమ్, స్థితి అది. ఉమ్, అందరం గొంగల్లోనే అన్నం తింటున్నాం. ఉమ్, ఇప్పుడు వ్యవస్థలో చెయ్యాల్సిన వాడు తప్పు చేస్తున్నప్పుడు ఉమ్, మీలాంటి నాలాంటి వాళ్ళు గాని చేసే పనే ఉంది. ఆ సాక్షాత్తు ఒక ఉప ముఖ్యమంత్రే చెప్తున్నాడు ఆ మాట. మీరు చెప్పట్లా, నేను చెప్పటంలా. ఆయన yes, అడుగుతున్నాడు, హూ ఈస్ ద ఓనర్? హూ ఉమ్, ఈస్ ద ఆఫీసర్? వేర్ ఉమ్, ఈస్ ద ఆఫీసర్? ఎస్పీనే కల పవన్ కళ్యాణ్ వస్తుందండి. ఎస్పీ సెలవు పెట్టుకొని లీవ్ మీద ఉమ్, వెళ్ళిందంటండి. ఉమ్, yeah, అవును సంజాయిషి సార్. చెప్పాల్సి వస్తుందని. అందుకని ఉమ్, వ్యవస్థలో అంటే దశాబ్దాలుగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే కాదు. ఇది ఉమ్, దశాబ్దాలుగా వ్యవస్థలో ఉమ్, అవినీతి, అక్రమార్కులు అలా పేరుకుపోయారు. దాన్ని ఉమ్, ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రక్షాళన ఉమ్, చేయనంత కాలం ఈ అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం మనం అందరం హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా మొన్న సార్. శాంతి భద్రతల విషయంలో సోషల్ మీడియా మీద ఆయన చేసిన హెచ్చరికలు గాని, ఈ రోజున ఉమ్, రేషన్ బియ్యం మీద స్వయంగా ఆయన తీసుకున్న అంశం గాని, నేను ఇవాళ కూడా పాత్రికేయ సమావేశంలో కూడా నేను ఈ కాకినాడ సంఘటనకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటాన్ని నేను అభినందించా ఆయన్ని. ఎందుకంటే ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని ఉమ్, అభినందించకుండా ఉండలేము. వాళ్ళకి మనం ప్రోత్సాహం ఉండాలి పౌర సమాజం తరపున. ఎస్. తప్పనిసరిగా అటువంటి అక్రమాల్ని ఇప్పుడు ఆయన ఒక మాట కూడా ఉమ్, అన్నాడండి. మీరు బియ్యాన్ని ఇలా ఎగుమతి చేస్తున్నారు. మరి ఉమ్, అటు నుంచి ఏ మారణాయుధాలో, ఏ ఉమ్, ఏ యొక్క డ్రగ్సో దిగుమతి కూడా ఉమ్, చేసుకోవచ్చు కదా! ఉమ్, ఇంత నిశ్చేష్యంగా వ్యవస్థలు ఉన్నప్పుడు అటు నుంచి దిగుమతి కూడా చేసుకోవచ్చుగా. ఏ కసబులు లాంటి వాళ్ళు కూడా రావచ్చు కదా! ఇది దేశ అంతే. భద్రతకి, దేశ అంతరంగిక వ్యవహారానికి కూడా ఇబ్బంది కదని ఒక ప్రశ్న కూడా లేవనెత్తాడు. అవును కాబట్టి సార్. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఎస్ సార్. ఎస్. ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ సార్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.